గురునాథ గారు నమస్తే అండి. మరి ఈ నెల 28వ తారీఖున తిరుపతి లడ్డు కల్తీ విషయం మీద హిందూ దేవాలయాల దగ్గర వైసీపీ నాయకులు కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం ఎంతవరకు సమర్థిస్తారు? ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో నిజాయితీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి డొల్లతనం ఉంది. రాజకీయంగా దేవాలయాలను వాడుకోవటం, తగలబెట్టడం, పగలగొట్టడం, బుల్డోజ్ చేయటం, మళ్ళా ముసల కన్నీరు గారటం, గిల్లటం, జ్వాలబాటం అంటే ఆయనకి వెనతో పెట్టిన విద్య. జగన్మోహన్ రెడ్డి గారికి తగలబెట్టిస్తాడు, మళ్ళా కట్టిస్తాడు, పగలగొట్టిస్తాడు, మళ్ళా కట్టిస్తాడు. ఇట్లా చాలా అతను హయాంలో రాష్ట్రంలో చాలా తప్పుడు పనులు జరిగినాయి. వాటన్నిటి కూడా సమర్థించుకుంటూ ఈ రోజున తిరుపతిలో పంది మాంసానికి సంబంధించినటువంటి ఆ వారులో వచ్చేటువంటి నెయ్యి, నూనె, అదేవిధంగా గొడ్డు మాంసంలో వచ్చేటువంటి కొవ్వులోంచి వచ్చేటువంటి దాన్ని చమురు, దీన్నంతా పెట్టి చేశాడు కల్తీ అనేది స్పష్టంగా కనపడతా ఉంది. రిపోర్ట్లో కూడా ఉంది. ఇవాళ మీకు నేను ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను, కింద అలిపిరి దగ్గర సరుకంతా తీసుకొస్తారంట, పైనేమో ఒరిజినల్ పెడతారంట, నందిని గియో ఏదో ఒకటి పెట్టేసి కిందంతా డూప్లికేట్ పెడతారంట సరుకు. పైకి వెళ్ళేటప్పటికి అవన్నీ శాంపిల్స్ తీసి పంపిస్తే ల్యాబ్కి, పైన అన్ని ఒరిజినల్ అని చెప్తారంట, కింద మొత్తం నాసి సరుకు. ఇది జరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగినటువంటి ఈ కార్యక్రమాలు స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలుస్తూ ఉన్నాయి. రేపు సిట్టులో ఎవరు దాంట్లో అవినీతి పరులు, ఎవరెవరు అవినీతి చేశారు అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకానికి, దేశానికి కూడా నేను ఇంకొక అడుగు ముందుకేసి సిబిఐకి కూడా ఇస్తే బాగుంటుందేమో. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అంటే ఈడీ, పొలిటికల్గా కరప్షన్ జరిగితే ఈ రాష్ట్రంలో, దేశంలో అది ఈడీ కిందకు వస్తుంది. ఈడీ వాళ్ళు కూడా దీన్ని ఎమ్మటే దర్యాప్తు చేసి ఆ చైర్మన్లుగా ఎవరైతే చేశారో వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇళ్ల మీద కూడా రైడ్ చేసి అటన్నిటి కూడా సీజ్ చేసి వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ కూడా ఈడీకి దఖలపరిస్తే బాగుంటుంది. ఈ సమాజంలో ఇంకో రెండో వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు అనేది స్పష్టంగా నేను మీ ద్వారా దేశ ప్రజానికానికి, ప్రధానమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది అత్యంతమైనటువంటి, పాశికమైనటువంటి, అతి నీచమైన, జుగుత్సాకరమైనటువంటి హిందూ మతాన్ని కాలరాసే విధంగా ఈ క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అది సహేతుకరమైనది కాదు. ఎందుకంటే ఇతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎవరైనా మంత్రులుగా కానీ, ఎమ్మెల్యేలుగా కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్ అని ప్రమాణం చేస్తారు. కులాలకు అతీతంగా, రాగద్వేషాలకి, రక్తబంధాలకి, మతాలకి, వీటన్నిటికి అతీతంగా ప్రమాణం చేసి, కానీ కులాల్ని, మతాల్ని చూపిస్తూ ఇంటర్నల్గా పాలన చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. కల్తీ జరిగింది, తప్పకుండా దీంట్లో నిజం నిగ్గుదేల్చాలా. రేపు 28వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, నువ్వు ఎట్లా తిరుపతి వెళ్తావు? తిరుపతికి ఎట్లా వెళ్తావు? నువ్వు సంతకం పెట్టి వెళ్తావా? అన్య మతానికి సంబంధించినటువంటి నువ్వు, ఈ క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి నువ్వు ఎట్లా వెళ్ళగలుగుతావు? అక్కడ నువ్వు సంతకం పెట్టి పర్మిషన్ తీసుకుంటావా? నేను తిరుపతి ఈఓ గారిని అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు? తిరుపతి దేవస్థానం సందర్శించడం కోసం ఇవ్వకూడదు కదా? గతంలో మీరు పెట్టినటువంటి రూలే కదా. అప్పుడంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఈ రాష్ట్రానికి అధిపతి కాబట్టి, రాజ్యాంగబద్ధంగా సంక్రమించినట్టు అధికారాలతో నువ్వు బుల్డోజ్ చేసి చట్టాలని నువ్వు వెళ్ళావు. ఇప్పుడు నీకు ఎట్టా పర్మిషన్ ఇస్తారు? నేను అడుగుతా ఉన్నాను. నీకు పర్మిషన్ ఇవ్వకూడదు. ఇస్తే అక్కడ ప్రజలంతా కూడా తిరగబడతారు. రేపు చట్టం ఏం చేస్తుందో, తన పని తాను చేసుకెళ్తుందో, లేకపోతే పర్మిషన్ ఇస్తుందో ఇవ్వదో జనమంతా కూడా వేచి చూడాలా. ఈ యొక్క కల్తీ లడ్డు యొక్క కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది, ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే. అదేవిధంగా రేపు రాబోయేటువంటి 28వ తారీఖున అన్ని గుళ్ళ దగ్గర ప్రార్థనలు చేయమని అడుగుతా ఉన్నాడు, దేవుళ్ళు మొక్కమని అడుగుతూ ఉన్నాడు వాళ్ళ కార్యకర్తల్ని. ఇది అట్టర్ ఫ్లాప్ కార్యక్రమం 28వ తారీఖున. ఇది అసలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో జరగదు.
ప్రజలందరూ కూడా తిరగబడతారు. హిందువులంతా కూడా గొళ్ళ దగ్గర నేను ఒకటే పిలిపిస్తా ఉన్నాను, ఈ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని తరిమి రాజకీయంగా పరిగెత్తించండి, గొళ్ళ దగ్గరికి రానియకుండా చేయండి. ఈ రాష్ట్రంలో ఈ యొక్క కుల మత ప్రాతిపదిక జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి పావులు ఆయనే భజన చేసుకుంటా ఇవాళ బ్లూ మీడియాలో సాక్షి వాళ్ళ కరపత్రంలో రాసుకున్నాడు. అబ్బో దీనివల్ల ప్రక్షాళన జరిగిపోద్ది, 28వ తారీఖు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాడు, అతను ఊహ్యంలో భాగంగా ఎమర్జీ కాబోతా ఉన్నాడు, రాజకీయాల్లో ముందుకు అడుగులు శరవేగంగా వేస్తూ ఉన్నాడని కోతలకు వస్తూ ఉన్నారు, డంబాచారాలు కొడుతున్నారు, ఊదరు కొడుతున్నారు, ఆగమాగం చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని. తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు. 28వ తారీఖున నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండండి. అందరూ ప్రజలందరూ కూడా హిందువులంతా కూడా ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరిం కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. చివరికి ఆ పార్టీలో మీరే మిగులుతారు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు మిగులుతారు. పార్టీ భూస్థాపితం అయిపోద్దని కూడా ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి గారితోనే పెట్టుకున్నావు, నువ్వు అయిపోయినట్టే అని కూడా ఈ సందర్భంగా తెలియదు. ముఖ్యంగా లడ్డూ కల్తీ విషయం మీద ప్రధాని మోడీ గారికి కూడా ఒక లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కల్తీ నెయ్యిలో జరగలేదు, ఆవుతున్న మేతలో జరిగిందని చెప్పడం కానీ, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఇదే వ్యాఖ్యలు ప్రెస్ ముందు మాట్లాడడం కానీ ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అసలు అది మతిపోయింది తమ్మినేని సీతారాంకి. అసలు ఇవాళ అతను మాట్లాడినటువంటి మాటలో అసలు అర్థం లేదు. దానికి బోడిగుండుకు మోకాలికి ముడిపెడతా ఉన్నాడు. అసలు సంబంధమే లేదు. సంబంధం లేనటువంటి మాటలు మధ్య పోయింది. ఆయన స్పీకర్గా పోయేటప్పటికి పదవులని పోయి ఎమ్మెల్యేగా పోయేటప్పటికి ఏం మాట్లాడుతున్నాడు, శాస్త్రీయత లేదంటాడు, అశాస్త్రీయత అంటాడు. అసలు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి స్పీకర్ గారు కానీ ఈ యొక్క పార్టీ వాళ్ళందరూ కూడా మాట్లాడేటువంటి అన్నీ కూడా డొల్లతనంతో ఉన్నాయి. వీటన్నిటి కూడా శాస్త్రీయత లేదు. తప్పకుండా వీళ్ళు అన్నిట్లో కూడా తప్పులు చేశారు. ఈ యొక్క కల్తీ లడ్ల యొక్క కార్యక్రమం తప్పకుండా దీంట్లో నిజం నిగ్గుదేల్చాలా. సిఐడి, సిబిఐ, సిట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా దాని మీద దాడి చేయాలా, దాన్ని నిజం నిగ్గుదేల్చాలా. హిందువుల యొక్క మనోభావాన్ని అందరూ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. అన్ని మతాల యొక్క మనోభావాల్ని దాంట్లో నేపథ్యంలోనే ఇది రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయమే చేయట్లేదు, దాంట్లో నుంచి బయటకు వచ్చింది స్మెల్ కాబట్టి దాన్ని నిజం నిగ్గుదేల్చాలని అతను ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి రాజకీయ కోణంలో కాకుండా సిట్టేశాడు ధర్మంగా, ఎవరిని ఇరికించకుండా. సిట్టులో ఏది ఫైనల్ అయితే అదే ఫైనల్, దానికి అంతిమంగా జనమంతా కట్టుబడి ఉంటారు, ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంటుంది. తప్పకుండా మీ యొక్క విషయాలు బయటికి తేల్చడం కోసం ఆ కల్తీ లడ్డు కార్యక్రమం అనేది భారతదేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఉర్రూతలూగిస్తూ ఉంది. ఈ రాష్ట్ర రాజకీయ కోకట వేళతో కూడా జగన్మోహన్ రెడ్డిని పీకేసేటువంటి పరిస్థితి వచ్చింది ఈ సందర్భంగాని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.